ఈ పిల్లవాడి చెవులో ఏదో కదులుతూ ఉంటుంది. దాన్ని బయటికి చేసి చూస్తే అదొక చిన్న స్పైడర్. ఇతను ఒక ఫిజన్ తీసుకుని ఫస్ట్ గా ఇంటికి వెళ్ళేసి దాన్ని తిందామని ఓపెన్ చేస్తే అండ్ ఇంతలో తన చెవు లోపల ఏవో కదులుతూ ఉంటాయి. ఇంకా తన తలను అటు ఇటు ఊపంగానే తన చెవు లోపల నుంచి చాలా స్పైడర్స్ అయితే బయటపడతాయి. పిల్లవాడికి వాటిని చూసి చాలా భయమేస్తుంది. అండ్ మరుసటి రోజు వీళ్ళ స్కూల్లో వచ్చేసి ఒక రన్నింగ్ రేస్ ఉంటుంది. పిల్లవాడు చాలా రోజుల నుంచి ఆ రన్నింగ్ రేస్ ను పార్టిసిపేట్ చేసి గెలవాలనుకుంటాడు. బట్ అందులో కూడా చాలా వీక్ అయ్యి అసలు ఉరకలేకపోతాడు. అండ్ వాళ్ళు రిజెక్ట్ చేస్తాడు ఇతన్ని. బికాస్ ఇతన్ని హెల్త్ అనేది 2 days నుంచి అస్సలు బాగోదు. వెంటనే ఒక ల్యాబ్ కి వెళ్ళేసి అక్కడ రీసెర్చ్ చేసి చూస్తే వాటిని చూసి ఇతనికి కొంచెం అర్థం కాదు. ఇంకెక్కడైతే ఏం తెలిసేటట్లేదని వాళ్ళ డాడీ ఫ్రెండ్ ఒక సైంటిస్ట్ అన్నమాట. వెంటనే అతని అడ్రస్ తెలుసుకుని ఆ ల్యాబ్ లోకి అయితే వెళ్తాడు. ఈ పిల్లవాడు ఆ ల్యాబ్ ను చూసి కొంచెం ఆశ్చర్యపోతాడు. అండ్ ఆ ప్లేస్ లో చాలా విచిత్రమైనవి ఉంటాయి. ఇంకా లోపలికి వెళ్ళేసి అతను ఉన్నాడేమని వెతుకుతూ ఉంటాడు. బట్ అక్కడ ఒక లేడీ ఉంటుంది. ఆ లేడీకి ఇతని ప్రాబ్లం గురించి పిల్లవాడు నిద్రపోతున్నప్పుడు పీడకలు వచ్చి లేస్తాడు. పక్క తిరిగి చూసే లోపు